సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ముందుగా అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాష గొప్పతనం, దేశ భాషలందు తెలుగు లెస్స. ఈ రోజు ఉన్న పరిస్థితి చూస్తే మన భాషను మనమే కాపాడుకోవాల్సిన పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా సరే ఈ రోజు మనం తెలుగుని అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటాం. కేవలం అది మన యొక్క భాష గుర్తింపు మాత్రమే. సో ఇటువంటి తెలుగు భాష గురించి మరిన్ని వివరాలు అండ్ సమాచారం మనకి తెలిపేందుకు మన ముందున్నారు నూకల సూర్యప్రకాష్ గారు. వెల్కమ్ టు సుమన్ టీవీ. నమస్కారం అండి. తెలుగు మాట్లాడేటువంటి తెలుగు వారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రముఖ కవి, రచయిత, ఉపాధ్యాయుడు, సంఘ సంస్కర్త, వ్యావహారిక భాషా ఉద్యమ పితామహుడు, సవర జాతికి ఒక లిపిని అందించినటువంటి మహోన్నత వ్యక్తి అయినటువంటి గిడుగు రామూర్తి పంతులు గారి జయంతి ఉత్సవాన్ని మనము తెలుగు భాషా దినోత్సవంగా 1966 సంవత్సరం నుండి మన ఆంధ్రప్రదేశ్ లో జరుపుకుంటున్నాము. గిడుగు రామూర్తి పంతులు గారు ఉపాధ్యాయుడిగా, కవిగా తన యొక్క సేవలను అందిస్తూ తెలుగు భాష 10 కాలాలు నిలబడేటట్టుగా ఉండాలంటే ప్రజల భాషగా మారాలనేటువంటి ఉద్దేశంతో వ్యావహారిక భాషా ఉద్యమానికి శ్రీకారం చుట్టి అనేక కార్యక్రమాలతో, అనేక రచనలతో తెలుగు జాతిని చైతన్యపరిచినటువంటి ఈయన తెలుగు భాషకే కాదు, ఆదిమతగా అయినటువంటి ట్రైబల్ వర్గానికి సవర భాషను అందించినటువంటి సంఘ సంస్కర్త. తన జీవితాన్ని భాషకు పూర్తి సమయం అర్పించినటువంటి మహోన్నత వ్యక్తి. తెలుగు రాష్ట్రాలు తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకోవడం అనేటువంటిది చాలా మనం అందరం ఆనందించవలసినటువంటి విషయం. ఇప్పుడు మనం చూసినట్లయితే దేశ భాషలందు తెలుగు లెస్స అని దేవరాయలచే కీర్తింపబడినటువంటి తెలుగు భాష, తేనెలకు తెలుగు అని కీర్తించబడినటువంటి, ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని కీర్తించబడినటువంటి మన తెలుగు భాష గొప్పదనాన్ని ఎంతమంది చెప్పినా మనందరం విని ఆనందిస్తున్నాం తప్ప భవిష్యత్తు ఏ రకంగా ఉంటుంది, మనం ఏ రకమైనటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకోవాలనేటువంటి విషయము ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. ప్రపంచీకరణ, పాశ్చాత్యీకరణ, అదేవిధంగా వ్యాపారీకరణ ద్వారా భాష కనుమరుగయ్యేటువంటి పరిస్థితి చాలా దగ్గరలో ఉంది. విద్యలో తెలుగు భాషను, తెలుగు భాష ప్రాముఖ్యాన్ని తగ్గించడం కారణంగా మొట్టమొదటిగా ప్రైవేటు విద్యా సంస్థలు ఏర్పడి ఆంగ్ల మాధ్యమంతో మొదలుపెట్టినటువంటి ఈ చర్యలు ప్రస్తుతము మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం లేనటువంటి పరిస్థితిని మనందరం చూస్తున్నాం. 1,00,000 ఎవరో విదేశాల్లో ఉద్యోగం చేయడానికి వెళ్ళేటువంటి వారి కోసం ఇక్కడ ఉండేటువంటి తెలుగు భాషను తెలుగు వారికి దూరం చేయడం అనేటువంటిది మన పాలకులు చేసినటువంటి అనాలోచిత చర్యగా మనం అందరం కూడా గుర్తించాలి. మన భాషను మనం నిలబెట్టుకోవాలి అంటే మనం అందరం కూడా నాకు ఇంగ్లీషు రాదు అని ధైర్యంగా చెప్పుకోగలగాలి. నాకు తెలుగు రాదనేటువంటి విషయాన్ని చాలా బాధగా చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తెలుగులో మాట్లాడండి, తెలుగులో రాయండి, తెలుగులో చదవండి అనేటువంటి విషయాన్ని మన పిల్లలకి అలవాటు చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా శాస్త్ర సాంకేతిక అంశాలను కూడా తెలుగులోకి తర్జుమా చేసి అన్ని స్థాయిల్లోనూ మాతృభాష విద్యా విధానాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. దీనిపై పాలకులు, మేధావులు ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే మన దేశంలో హిందీ, బెంగాలీ తర్వాత 3వ అతిపెద్ద భాష, అంటే ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాష తెలుగు భాష. 22 భాషల్ని మన దేశం రాజ్యాంగంలో అధికార భాషలుగా గుర్తిస్తే అందులో తెలుగు 3వ స్థానంలో ఉంది.
ప్రపంచంలో చూసినట్లయితే ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాషల్లో 13వ స్థానంలో ఉంది మన తెలుగు భాష. ఇంత విస్తృతమైనటువంటి ఈ భాషను మనం అందరం పరిరక్షించవలసిన అవసరం ఎంతో ఉంది. ఈరోజు యువతరం విద్యార్థులు తెలుగులో రాయలేనటువంటి పరిస్థితి, తెలుగు చదవలేని పరిస్థితి, తెలుగును కూడా ఇంగ్లీష్లో రాసే పరిస్థితి ఎందుకు వచ్చింది? దీనికి కారణం ఎవరు? మనం కాదా అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకుని ఏ రోజైతే వాటి నుండి ప్రతి తెలుగువాడు తెలుగు రాయడం చదవడం స్పష్టంగా చేస్తారో అప్పుడు మాత్రమే మన భాషని మనం నిలబెట్టుకోగలుగుతాము. ఈ తెలుగు భాషా దినోత్సవం రోజునాడు అటువంటి కార్యక్రమాలకు రూపకల్పన చేయాలి. ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నా, ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా తెలుగు వారందరూ కూడా తెలుగుని నేర్చుకోవాలి, తెలుగులో సంభాషించాలి, తెలుగు గొప్పదనాన్ని తెలుసుకుని మన యొక్క ప్రాచీన సాహిత్యం ఏదైతే ఉందో దానిని ప్రతి ఒక్కరూ కూడా చదివి అర్థం చేసుకుని భవిష్యత్ తరాలకు నేర్పించాలి. ఇదే మనందరం చేయవలసినటువంటి ప్రతిజ్ఞ. ఈ సందర్భంగా మీ అందరికీ మరొక్కసారి తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పాలకులు, నాయకులు అందరూ కూడా భాగస్వాములు అవుతారని, యువతను మేల్కొల్పుతారని ఆశిస్తూ సెలవు.